కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఏ విధంగా అయితే తెలంగాణ తెల్లారాలని ఆంధ్ర నాయకులు పడిగాపులు కాసి చూశారు, ఈ తెలంగాణ ఏర్పడితే మీ బ్రతుకులు ఎట్లా ఉంటాయో మేము కూడా చూస్తామని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తొడలు కూడా కొట్టారు. మీకు కరెంట్ ఎట్లా వస్తుందో చూస్తాం, మీరు కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాలి, నా కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కానీయను అనుకుంటూ పలు రాజకీయ నాయకులు ఎన్నో విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కాకుండా అడ్డుకున్నారు, మోకాలు అడ్డు పెట్టారు. వాళ్ళ రాజకీయ శక్తుల్ని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర నుంచి విడిపోకుండా బాగానే కాపాడారు. కానీ కేసీఆర్ గారు చేసిన సుదీర్ఘమైన పోరాటానికి తను చావును కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేపడితే విద్యార్థుల యొక్క బలిదానాలు చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి, జురేసలం ముత్తయ్య, ఇంకొక మనిషి, వీళ్ళందరూ కలిసి కొందరు ఎమ్మెల్యేలు కొనేసి మళ్ళీ తెలంగాణని సమైక్యాంధ్రలో కలపాలనే ప్రయత్నంలో వీళ్ళుంటే కేసీఆర్ గారు తొక్కిన తొక్కుడికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు తీహార్ జైల్లో తేలారు. అయితే ఈ కేసు కాస్త ఉద్రిక్తంగా మారిపోయింది. జురేసలం ముత్తయ్య బయటికి రావడం, ఈరోజు దొంగలు సీఎంగా కావడం, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వాళ్ళందరూ బాగుపడ్డారు, ఒక్క జురేసలం ముత్తయ్య తప్ప. జస్ట్ అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఈరోజు జురేసలం ముత్తయ్య ఒక హంగామా చేస్తూ ఉన్నాడు. ఓటుకు నేడు కేసుని మరోసారి తెర మీదకి తీసుకొచ్చాడు. మళ్ళీ రీవిచారణ చేయాలని అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను ఎక్కడంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నా, సిబిఐ ఈడీ వారికి కూడా నేను ఈ ఆధారాలన్నింటినీ వారి ముందు ఉంచే ప్రయత్నం చేస్తా, వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రిని చూడకుండా వీరిద్దరిని జైల్లో వేయాలనుకుంటూ జురేసలం ముత్తయ్య మీడియా ముందు ప్రెస్ క్లబ్లో కూర్చొని అన్ని నిజాలు బయట చెప్పేశారు. ఎక్కడెక్కడ ఏం చేశారు, ఎట్లా చేశారు అనేది ఆయన మాటలోనే క్లారిటీగా వినండి ఒకసారి. ఓటుకు నోటు కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన ముత్తయ్య, ఒక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలన్నది బాబు ఎత్తుగడ. విన్నరా? ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఎందుకోసం తెచ్చుకున్నాం? నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం, మన ప్రభుత్వ ఫలాలు మనకు అందడం కోసము మన తెలంగాణ మనం తీసుకొచ్చాం. అయితే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి పంపించి ఏం చేసిండు? ఒక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎత్తుగడ వేసిండు. అయితే ఏం జరిగింది? ఈ విషయాన్ని ప్రచారం చేసి దీనిపై చర్చలు పెట్టే దమ్ము ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 మీడియా సంస్థలకు ఉందా అనుకుంటూ ఆయన క్వశ్చన్ పెట్టారు. ఆయన క్వశ్చన్ వేశారు, ఎస్ నేను క్రిమినల్నే, నేను ఆ ఓటుకు నోటు కేసులో బాధితుడినే, అక్కడ డబ్బులు ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో నేను లేను, ఈ విషయం నాకు తెలుసు, బట్ నాతో పాటు వీళ్ళకి శిక్ష పడాలి, వీళ్ళను మళ్ళీ విచారణ జరిపించండి, ఈ ఓటుకు నోటు కేసుని మళ్ళీ విచారణ జరిపించండి, మళ్ళీ తెర మీదకి తీసుకురండి. దీనిపైన ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని జోకుతా ఉన్న స్ట్రీమ్ మీడియాలు ఏవైతే ఉన్నాయో, దమ్ముంటే ఈ ఓటుకు నోటు కేసుల ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, వాళ్ళ యొక్క సోషల్ మీడియా సంస్థలు కానీ ఏమైనా డెబిట్ చేసే దమ్ముందా? లేదు. వాళ్ళు జోక్య వ్యవహారంలో బిజీ ఉంటారు, ఇంకా డెబిట్ ఆడ పెడతారు. చూశారు కదా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఆఫర్ చేశారట. అంటే తెలంగాణ ఏర్పడ్డు రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సతాయిస్తూ ఉన్నాడు. ఈ లెక్కన రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలనేది జురేసలం ముత్తయ్య ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ముచ్చట్ని ఒక్కసారి వినడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే నన్ను అరెస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయిపోయి లోకేష్ బాబు సన్నిహితులు కిలారి రాజేష్, వాళ్ళ యొక్క అనుచరుడు చిమ్మిబాబు కలిసి మీడియాతో మాట్లాడుతూ రా అని చెప్పి నన్ను వైఎంసీ దగ్గర గాడినట్టు తీసుకొచ్చి నా బైక్ నా ఫోన్ లాగేసుకొని నాకు ఇక్కడ టేప్ అర్పించి నన్ను కారు డిక్కీలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తారంటే టీడీపీ ఆఫీస్ లో లోకేష్ బాబు రమ్మని వెనక రమ్మన్నాను. సరే టీడీపీ ఆఫీసే కదా అని చెప్పి నేను కూర్చుంటే ఈ పంజగుట్ట సిగ్నల్ పోతుంది అనుకున్న బండిని మల్కాజ్గిరికి తిప్పి నా కళ్ళకు గంటలు కట్టి నువ్వు ఎవరికి కనపడొద్దు అని చెప్పి నన్ను సీటు కింద దాచుకోబెట్టి అప్పటికే తెలంగాణ ప్రభుత్వము అన్ని చెక్ పోస్టుల దగ్గర, మా ఇంటి దగ్గర, ఉప్పల్ దగ్గర వాళ్ళు చెక్ పోస్ట్ దగ్గర పెట్టి చెక్ చేస్తున్నప్పుడు నన్ను డిక్కీలో పడుకోబెట్టి వాళ్ళు రాష్ట్రం దాటించేసి అమానుషంగా, అమానవీయంగా నాతో వ్యవహరించున్నారు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత నేను సరెండర్ అయిపోతా అని ముత్తయ్య జురేసలం గారు ఈ చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారు చెప్పగానే ఓ మనిషి భార్య ఫోన్ చేసి ఏమందో ఇది కూడా వినండి. నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటా అని
ఆయన భార్యతో నాకు ఫోన్ చేయించాడు. చూశారు కదా. ఒకవేళ నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటా అని వాళ్ళ ఆవిడతోటి ఈ విధంగా చెప్పమని ఆయనతోటి ఫోన్ మాట్లాడిచ్చిండట. గిగో ఊకూకొనే రాలే బిడ్డ కూసున సీటు అని కూడా చెప్పుకుంటూ వచ్చిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరితో భయపడా ఎవరితో కలబడా అనుకుంటూ చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడి తన సతీమణి గారితోటి ఆయన ఫోన్ చేయించిన వ్యవహారం. నేను ఓటుకు నోటు కేసులో సరెండర్ అవ్వాలని అనుకున్నాను. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డిని టీడీపీ పార్టీలో నుండి సస్పెండ్ చేస్తారు. అప్పుడు తన రాజకీయ జీవితం సమాప్తం అవుతుందని రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని ఆయన భార్య గీతారెడ్డి నాకు ఫోన్ చేసింది. రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో తన ప్రాణం ఎందుకు తీయాలని నేను సరెండర్ అవ్వలేదు. ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయి జురేసలం ముత్తయ్య చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. చూశారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత గట్స్ ఉన్నాయో మీరు చూశారు కదా. ఇక నాకు ఇక్కడనే అర్థమైంది రేవంత్ రెడ్డి గారు పాటలు పాడించుడు, ఆయన సవాలిస్తుడు ఓన్లీ మైకుల కాడికే. అతని మీద ఏసీబీ, అతని మీద సిబిఐ దర్యాప్తు గిట్లా వస్తే కానీ నేను ఏసీబీ ఆఫీస్లోనే ఆత్మహత్య చేసుకుంటానని వారి సతీమణితో చెప్తే ఎక్కడ తన రాజకీయ భవిష్యత్తు ఫినిష్ అయిపోతుందనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన భార్యతో ఇట్లా చెప్పిపోయిందట. ఎట్లాగైనా జురేసుల ముత్య గారిని సరెండర్ కావద్దని చెప్పు, ఒకవేళ అయితే నేను మాత్రం బతకను, నేను ఏసీబీ ఆఫీస్లోనే ఊరేసుకొని చచ్చిపోతా అనుకుంటూ ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి వాళ్ళ ఆవిడ గారితో అట్లా చెప్పడంతో వాళ్ళ సతీమణి గారు జురేసుల ముత్యకి ఫోన్ చేసి ఇక ఇట్లా మీరు సరెండర్ కాకండి, మీరు సరెండర్ అయితే మా భర్త ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పిండు, దయచేసి అనవసరంగా ఒకరి ప్రాణం బలిదీయకుండా అనగానే జురేసుల ముత్తయ్య అనవసరంగా ఒక రాజకీయ భవిష్యత్తు ఒక ప్రాణం తీసుడు కన్నా నేను సరెండర్ కాకపోవడమే మంచని తాను తన జీవితాన్ని త్యాగం చేసిండు. ఎవరు? జురేసుల ముత్తయ్య. త్యాగం చేసినప్పటికీ ఆ త్యాగానికి గుర్తుగా ఈరోజు అట్లీస్ట్ ఆ జురేసుల ముత్తయ్యకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ కథ అంతా ఎట్లొచ్చింది తెలుసా మిత్రులారా? ఈ కథ అంతా ఎట్లొచ్చింది తెలుసా? అరే ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలేమో ముఖ్యమంత్రి రైలు, మరి నా పరిస్థితి ఏంది? నాకు అపాయింట్మెంట్ ఇయ్యరు, నేను వీళ్ళు మన అందరం ఒకటి దొంగలమే, తోడు దొంగలము, మరి ఎంతో కొంత నాకు ఆర్థిక సహాయం చేస్తే నేను ఉంటా కదా అని ఆయన బాధ. అది ఆయన బాధ చూశారా? అందుకనే దొంగతనం చేసే కాడ కూడా వెనక ముందు అయితే ఇక గిట్లని నిజాలు బయటపడతాయి. మన ప్రభుత్వం కూల్చడానికి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ఏం చేసిందట? 100 కోట్లు ఒక ఎమ్మెల్యేకి 100 కోట్లు ఆఫర్ ఇచ్చిందట. దాని అమలు ఎవరు చేసిర్రు? రేవంత్ రెడ్డి. ఎవరు? రేవంత్ రెడ్డి. అందుకనే కేసీఆర్ ప్రభుత్వాన్ని తొక్కుదామని చూసిర్రు. కేసీఆర్ తొక్కే తొక్కుడికి నిజానికి ఆ రోజు రేవంత్ రెడ్డి చిప్పదేవుని తినడానికి తిహార్ జైలుకి పోయిండు. ఒకవేళ ఆ రోజు జురేసుల ముత్తయ్య గనక లొంగిపోయి ఉంటే, సరెండర్ అయిపోయి ఉంటే రేవంత్ రెడ్డి నిజంగానే ఏమయ్యేటోడో ఆ స్టేట్మెంట్ బట్టి చూస్తుంటే నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమయ్యేటోడు? రాజకీయ భవిష్యత్తు ఖతమయ్యేది, నిజంగా ఆయన అన్నట్టుగానే జరిగేదేమో. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడద్దనే కల రేవంత్ రెడ్డిది. బాబు దగ్గరే మంచిగా విధేయతుడిలాగా ఉండాలని ఆయన ఆకాంక్ష ఇప్పటికి కూడా స్టిల్ ప్రజలు ఏడుస్తున్నారనే దానికి కారణం ఏందో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఏర్పడడం అంటే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకనే ఈరోజు ప్రజల్ని నానా ఇబ్బందులు హింసలకు గురి చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన జీవితంలో కూడా ఊహించలేదట ముఖ్యమంత్రి అవుతానని. ఇప్పటికి స్టిల్ ఆయన రియలైజ్ అవుతూ ఉంటాడట, నేను ఎట్లా ముఖ్యమంత్రి అయినా అనుకుంటూ. అది మన ప్రజల గొప్పదనం అన్నట్టు. అంటే మనిషి ఎట్లాంటోడు, మంచోడా దొంగోడా చెడ్డోడా అని చూడకుండా మార్పు అనగానే పోయి గుద్దొచ్చిర్రు. కాంగ్రెస్ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం అనగానే పోయి గుద్దొచ్చిర్రు. కానీ అసలు కథ ఇది, రేవంత్ రెడ్డి కథ ఇది. దయచేసి ఇంకా తెలంగాణ సమాజం మేలుకోవాలి. ఈరోజు మనం పుష్కలంగా తింటున్నామంటే, నీళ్లు వస్తున్నాయంటే, పంటలు పండించుకోగలుగుతున్నామంటే, ఈరోజు మన ఆర్థిక పరిస్థితులు మారడానికి అన్నిటి గల కారణం కేసీఆర్ ప్రభుత్వము, మన నిరుద్యోగుల యొక్క బలిదానాలు, ఉద్యమకారుల యొక్క బలిదానాల యొక్క ఆ యొక్క త్యాగాల వల్లే ఈరోజు మనం అంతా బ్రహ్మాండంగా బతుకుతున్నాము. ఈ బ్రహ్మాండమైన తెలంగాణని కుట్ర కుతంత్రాలతోటి ఉన్న మనిషి రేవంత్ రెడ్డి 100 కోట్లతోటి ఎమ్మెల్యేని కోల్ే ప్రయత్నంలో ఉంటే
ఈరోజు కొని జైలుకి పోయి మళ్ళీ తిరిగి తెలంగాణకి సీఎం అయిండు. అందుకనే మన తెలంగాణ మళ్ళీ కన్నీటి పాలైందన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరూ చైతన్యవంతం అవ్వాలి. రేవంత్ రెడ్డి గురించి నిజం ఏందో తెలుసుకోవాలి, చివరి వరకు తెలుసుకోవాలి.